తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా? ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. డౌన్లోడ్ నౌ. వెల్కమ్ టు ఐబీటీవీ. హైదరాబాద్ గాంధీ భవన్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజయం సందర్భంగా బీసీ బిడ్డ నవీన్ యాదవ్ కు అభినందనలు తెలియజేసిన న్యాయవాది కోవూరు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు సంపూర్ణ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. బీసీ అభ్యర్థులను చట్టసభల్లోకి పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపిన సంకల్పమే ఈ విజయానికి ప్రధాన కారణమని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా బీసీ ప్రాతినిధ్యానికి కాంగ్రెస్ ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో స్పష్టమైందన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డను నిలబెట్టి మరి బీసీ బిడ్డకు సంపూర్ణమైన సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందంటే అక్కడ అందరూ ప్రశ్నించాల్సిన క్వశ్చన్ ఏంటంటే మరి అన్ని పార్టీలు బీసీల గురించే మాట్లాడుతున్నాయని అంటున్నారు. కానీ మరి ఈరోజు బీసీకి న్యాయం చేసిన పార్టీ ఏది? మరి న్యాయం చేసిన పార్టీ ఎన్నికల ఫలితాల ద్వారా మనం కాంగ్రెస్ పార్టీని గుర్తించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందు జరగబోయే ఎన్నికలలో కూడా మనందరము మరి సంపూర్ణంగా మన కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చి బీసీ బిడ్డలను మన 42% రిజర్వేషన్ అమలుపై దాన్ని దృష్టిలో ఉంచుకొని గెలిపించుకుంటే